I think my screen is visible to you. Yes, sir, కనిపిస్తుంది. Right. Okay. Thank you. So actually ఏంటని అడిగితే క్లాస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు బిఫోర్ ఏంటంటే మనకి నెట్ ప్రాబ్లమ్ ఉంది సార్. సో దట్స్ వై ఐఎమ్ స్విచ్ ఆఫ్ ద వీడియో. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో దట్స్ వై ఐఎమ్ వీడియోని ఆఫ్ చేస్తున్నాను సార్. జస్ట్ ఆడియో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ. So actually ఏమైందని అడిగితే what is the title of the paper is nothing but simply say that is nothing but data structures using Java. So that is the title of the paper అండి. ఈ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావాలో ఎందుకు యూజ్ చేస్తారు అని అడిగితే రోజు చెప్పే కాన్సెప్ట్ సార్. ఏంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్స్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక నేను డేటా కనుక అరేంజ్మెంట్ చేయగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే ఆల్రెడీ చెప్పాం సార్. కంప్యూటర్ మెమరీలో డేటా కనుక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అయి ఉన్నట్లయితే మన కంప్యూటర్లో వర్క్ చేసేది ఎవరు అని అడిగితే మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి కాంపోనెంట్ మన కంప్యూటర్లో యాక్చువల్గా వర్క్ చేస్తుంది. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది మనం ఏం చెప్పినా ఐ మీన్ టు సే వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ టు ద కంప్యూటర్ అకార్డింగ్ టు దట్ డేటా షుడ్ బి మ్యానిపులేటెడ్ and as well as data is fetched from the memory. So that is the major work for the microprocessor. For that purpose, definitely we need to arrange the data. So అంటే ఏంటి అని అడిగితే మన కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేటటువంటి ప్రాపర్గా కనుక ఆర్డర్లో అరేంజ్మెంట్ చేస్తున్నట్లయితే మైక్రో ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది సార్ అని అడిగితే కంప్యూటర్ మెమరీలో ఉన్నటువంటి డేటా అనేటటువంటి దాని మీద మోడిఫికేషన్స్ చేయడానికి కానీ లేకపోతే ఆ డేటాని అలా మార్చడానికి కానీ లేదా కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి డేటాని బయటకు తీసుకురావడానికి కానీ మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది దానికి బాగా ఈ డేటా స్ట్రక్చర్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ డేటా స్ట్రక్చర్స్ బేసికల్గా ఎన్ని రకాలుగా విడగొట్టారని అడిగితే 2 types విడగొట్టారు సార్. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడతారు. బేసికలీ డేటా స్ట్రక్చర్స్ ని 2 categories కింద విడగొట్టుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ వాట్ యు మీన్ బై నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని అడిగితే కంప్యూటర్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఎవరైనా సరే డేటా స్ట్రక్చర్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్గా మనం దేని గురించి మాట్లాడాలి అని అడిగితే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడాలి కానీ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడకూడదు. సో ఎందుకు సార్ అని అడిగితే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ కంపల్సరీగా ఉండేటటువంటి దాన్ని డేటా టైప్స్ అని మాట్లాడతారు. ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని అడిగితే ఆల్మోస్ట్ ఆల్ డేటా టైప్స్ గురించి చెప్పడం జరుగుతుంది. వెరాజ్ కమ్స్ టు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని అడిగితే ఏమవుతుంది అని అడిగితే సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ హోల్డ్ ద సింగిల్ వాల్యూ వెరాజ్ కమ్స్ టు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్. ఒకే ఒక్క వాల్యూ ఒకే ఒక్క ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే అలాంటి ఎన్విరాన్మెంట్ లో కనుక వర్క్ చేయాలి అనుకుంటే దెన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ కనుక ఉన్నట్లయితే వాటి మీద కనుక వర్క్ చేయాలి అనుకుంటే దెన్ అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఏమవుతుంది సార్ అని అడిగితే డేటా స్ట్రక్చర్స్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండి. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ హ్యాస్ బీన్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as linear data structures and the second one will be called as non-linear data structures. So linear data structure is nothing but simply say it is a combination of arrays, linked list, stacks, queues అనేటటువంటి దాని గురించి మాట్లాడితే whereas comes to non-linear data structures వచ్చేటప్పటికి it is majorly classified into 2 parts. First one will be called as trees అని మాట్లాడతారు and the second one will be called as graphs అని మాట్లాడతారు. So what is the difference between these the already ఈ ఐటమ్స్ అనేటటువంటి ఏంటి arrays అనే ఐటమ్స్ కానీ లింక్ లిస్ట్ అనేటువంటి ఐటమ్స్ కానీ స్టాక్స్ గురించి కానీ క్యూస్ గురించి కానీ as well as the trees అనేటటువంటి దాని గురించి కానీ గ్రాఫ్స్ అనేటువంటి దాని గురించి కానీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ లోనే ఇంకా 2 more టాపిక్స్ అనేటటువంటివి కూడా చెప్పడం జరుగుతుంది సార్. సో దోస్ టాపిక్స్ ఆర్ కాల్డ్ సింప్లీ సే సెర్చింగ్ టెక్నిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు యాజ్ వెల్ యాజ్ సార్టింగ్ టెక్నిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని కనుక వెతకాలి అనుకుంటే ఈ సెర్చింగ్ కిందకి రావడం జరుగుతుంది. బేసికలీ సెర్చింగ్ టెక్నిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as a
లీనియర్ సెర్చ్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. దీస్ టూ టైప్స్ ఆఫ్ సెర్చింగ్ టెక్నిక్స్ అనేటటువంటి దాని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో మాట్లాడుకోవడం జరిగింది. సో రిమెంబర్ దట్ ఈ రెండు సెర్చింగ్ టెక్నిక్స్ లో మీరు రికార్డులో రాయాల్సింది ఏంటి అని అడిగితే బైనరీ సెర్చ్ మాత్రమే రాయండి. డోంట్ యాడెడ్ లీనియర్ సెర్చ్ ఇన్ యువర్ రికార్డ్. సో లీనియర్ సెర్చ్ అనేటటువంటి దాన్ని మీ రికార్డులో యాడ్ చేయొద్దు. మీ రికార్డులో యాడ్ చేయాల్సింది ఏంటి అని అడిగితే బైనరీ సెర్చ్ ని మాత్రమే రికార్డులో యాడ్ చేయండి. అంటే ఆల్రెడీ అంతకు ముందు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంటిన్యూస్నే బైనరీ సెర్చ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే సార్టింగ్. ఈ సార్టింగ్ లో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే చాలా రకాలైనటువంటి సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి సార్. అందులో ఫస్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని బబుల్ సార్ట్ అని మాట్లాడతారు. సో బబుల్ సార్ట్ అని మాట్లాడతారు. తర్వాత ఇన్సర్షన్ సార్ట్ అని మాట్లాడతారు. అదే విధంగా క్విక్ సార్ట్ అని మాట్లాడతారు. సో సో మెనీ సార్టింగ్ టెక్నిక్స్ అనేటటువంటివి చాలా ఉన్నాయండి. సో అందులో కొన్ని నేను ఇప్పుడు సిలబస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకుంటూ వెళ్దాము. అందులో ఫస్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని ఏమంటాము అని అడిగితే బబుల్ చార్ట్ అని మాట్లాడుతుంటారు. సో వై వీఆర్ యూజింగ్ ది సార్టింగ్ టెక్నిక్. సార్టింగ్ అంటే ఏంటి అని అడిగితే ఇందాక చెప్పాను కదా. సో ద మెయిన్ డెఫినిషన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. సో డేటా అనేటటువంటిది షఫ్లింగ్ గా కనుక ఉన్నట్లయితే ఆ షఫ్లింగ్ అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ లో కనుక లేకపోతే దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్టే ఈ సార్టింగ్ టెక్నిక్స్. బేసికలీ ఈ సార్టింగ్ టెక్నిక్స్ అనేటటువంటివి చాలా రకాలు ఉన్నాయి. సో ఏంటి అని అడిగితే బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్, హీప్ సార్ట్, బకెట్ సార్ట్, ఇలా చాలా రకాలైనటువంటి సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. కానీ యాజ్ పర్ యువర్ సిలబస్ లో మీకు ఏవైతే సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాము. అవి బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్. సో ఇవి మాత్రమే మీకు యాజ్ పర్ ద సిలబస్ లో ఉన్నాయి. సో వీటిని మాత్రమే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అంత డౌట్ లేదు. అంటే అడిషనల్ గా కూడా చాలా ఉన్నాయి. ఇంకా అడిషనల్ గా హీప్ సార్ట్ అని, బకెట్ సార్ట్స్ అని, సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బట్ అన్ని అంత అవసరం లేదు కాబట్టి మనం కొన్నిటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాము. సో ఇందులో వెరీ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ బబుల్ సార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై దిస్ బబుల్ సార్ట్, ఎందుకు వాడతారు అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సార్. సో ఏంటి దీని యొక్క థీమ్ ఏంటి అని అడిగితే దిస్ ఇస్ ద సార్టింగ్ టెక్నిక్. సార్టింగ్ టెక్నిక్స్ లో డిస్కస్ అబౌట్ ద బబుల్ సార్టింగ్ అనేటువంటి దాని గురించి కనుక క్వశ్చన్ ఇచ్చినప్పుడు రైట్ అవుట్ దిస్. సార్టింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. సో ఖచ్చితంగా మనం డేటా అనేటటువంటిది ఏదైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ మొత్తాన్ని ఒక పర్టికులర్ ఆర్డర్ లో కనుక అరేంజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే దెన్ అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు. సార్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సార్టింగ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి సార్టింగ్ ఏమంటామని అడిగితే బబుల్ సార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. బబుల్ సార్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే ద బబుల్ సార్ట్ వాజ్ ఒరిజినల్లీ రిటర్న్ ఇన్ ద బబుల్ అప్ హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో బబుల్ అప్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్ లో రాయమని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ బబుల్ సార్ట్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇట్ టేక్స్ టైం కన్స్యూమింగ్. ఓకే, సో ద మెయిన్ థీమ్ ఆఫ్ బబుల్ సార్ట్ ఏంటి అని అడిగితే ఇన్ దిస్ టైప్ టూ సక్సెసివ్ ఎలిమెంట్స్ ఆర్ కంపేర్డ్ అండ్ స్వాపింగ్ ఈస్ డన్. సో కంపల్సరీగా ఏం చేస్తామని అడిగితే దిస్ ఇస్ ద మేజర్ థీమ్ ఫర్ ద బబుల్ సార్ట్. ఏంటి అని అడిగితే రెండు సక్సెసివ్ ఎలిమెంట్స్ అంటే రెండు పక్క ఉండేటువంటి ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తూ ఉంటారు. కంపేర్ చేసి వాటిలో మనం ఇచ్చినటువంటి కండిషన్ కనుక ట్రూ అయితే ఆ రెండింటి స్వాప్ చేస్తారు. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ ఉందనుకోండి ఏది ఉండదు, చాలా వదిలేస్తారు. సో దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఫర్ టూ సక్సెసివ్ ఎలిమెంట్స్ ని స్వాప్ చేయడం అనేటువంటి ప్రిన్సిపల్ మీద జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎలా వస్తుంది అని అడిగితే లెట్ us take an example. సో యాజ్ యూజువల్ గానే మనకు తెలిసినట్టుగానే ఒకసారి మన పెయింట్ బ్రష్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఐఎమ్ డిఫైనింగ్ అన్ అరే. సో కన్ఫర్మ్ గా ఒక అరే డిఫైన్ చేయాలి కాబట్టి సో ఈ అరే అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసుకున్నాము. హౌ మెనీ ఎలిమెంట్స్ దిస్ అరే ఇస్ హ్యావింగ్, సింప్లీ సే 5 ఎలిమెంట్స్ అండి. సో దట్స్ వై దిస్ అరే నేమ్డ్ యాజ్ ఏ అండ్ ఇట్ హోల్డ్స్ ద వాల్యూ టోటల్ 5 ఎలిమెంట్స్ అనేటటువంటిది హోల్డ్ చేస్తుందనే ఉద్దేశంతో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. This is the array representation and the array index always starts with 0 కాబట్టి 0
1, 2, as well as 3, and as well as 4. So in the values ఇవ్వాలి. I'm giving any value as you wish. Suppose I'm giving the value వచ్చేటప్పటికి 15 అనేటటువంటి వాల్యూ ఇచ్చానండి. సో సెకండ్ వాల్యూ వచ్చేటప్పటికి ఒక 5 అనేటటువంటి వాల్యూ చెప్పాను. అండ్ ద థర్డ్ వాల్యూ వచ్చేటప్పటికి 19 చెప్పాను. అండ్ ద ఫోర్త్ వాల్యూ వచ్చేటప్పటికి 23. అండ్ ద లాస్ట్ వాల్యూ బికమ్స్ యాజ్ 21 అని అనుకున్నాము. So these are the shuffling of order of elements containing the an array of 5 elements. So ఖచ్చితంగా మనకి ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ ని ఏం చేస్తాము అని అడిగితే ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద సార్టింగ్ టెక్నిక్. ఇందులో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ద మెయిన్ థీమ్ ఆఫ్ దట్ కండిషన్ ఏంటి అని అడిగితే వీఆర్ కంపేరింగ్ ద సక్సెసివ్ ఎలిమెంట్స్. సో సైడ్ బై సైడ్ ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది మొత్తం ఏం జరుగుతుంది సార్ అడిగితే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏ ఆఫ్ 0th ఎలిమెంట్ లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటి దాన్ని ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ 1 అవునా అని అడుగుతా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ స్వాప్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము, ఏ ఆఫ్ 1 లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని ఏ ఆఫ్ 2 లో ఉండేటటువంటి ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ స్వాప్. ఒకవేళ లేదనుకోండి సార్ లీవ్ ఇట్, వదిలేయండి. ఆ తర్వాత ఏం చేస్తాము, ఏ ఆఫ్ 2 లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని ఏ ఆఫ్ 3 లో ఉండేటటువంటి ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. Again, if it is true, if the condition is true, then swap. If it is false, leave it. Then next one వచ్చేటప్పటికి ఏ ఆఫ్ 3 లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని ఏ ఆఫ్ 4 లో ఉండేటటువంటి ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. If it is true, then swap, or otherwise leave it. So this is the condition. So first of all ఏం చేయాలి అని అడిగితే ఏ ఆఫ్ 1 లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని ఏ ఆఫ్ 0 లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఏ ఆఫ్ 1 లో ఉండేటువంటి ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఆ తర్వాత ఏ ఆఫ్ 1 లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని ఏ ఆఫ్ 2 తో కంపేర్ చేయాలి. అంటే ఏం లేదు, సో దిస్ ఎలిమెంట్ విల్ బి కంపేర్డ్ విత్ దిస్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఏ ఆఫ్ 0 లో ఉండే ఎలిమెంట్ ఎంత అని అడిగితే 15 అండి. 15 ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ 1 లో ఉండేటువంటి ఎలిమెంట్ ఎంత అని అడిగితే 5. సో ఆబ్వియస్ గా ఈ కండిషన్ అనేటటువంటిది ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు కండిషన్ అనేటటువంటిది ట్రూ అవుతుందో దెన్ ఏమవ్వాలి అని అడిగితే స్వాప్ చేయాలి. అంటే ఏ ఆఫ్ 0 లో ఉండేటటువంటి కంటెంట్ ని ఒక టెంపరరీ వేరియబుల్ లో పెట్టి ఏ ఆఫ్ 1 లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని ఏ ఆఫ్ 0 లోకి మూవ్ చేసి ఆ తర్వాత టెంపరరీలో ఉండేటటువంటి కంటెంట్ ని ఏ ఆఫ్ 1 లోకి మూవ్ చేస్తాం. సో దట్ మీన్స్ సో సింప్లీ సే ఇక్కడ టెంపరరీ అనేటటువంటి ఒక వేరియబుల్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే అనుకోండి సార్, ప్రాబ్లం లేదు. సో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఈ టెంపరరీ అనే వేరియబుల్లోకి ఫస్ట్ ఏ ఆఫ్ 0 లో ఉండేటువంటి కంటెంట్ తీసుకురావాలి. అంటే సో దిస్ నథింగ్ బట్ ఈ 15 అనేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దట్ షుడ్ బి మూవ్ విత్ టెంపరరీలోకి మూవ్ అవుతుంది. ఆ తర్వాత ఏ ఆఫ్ 1 లో ఉండేటటువంటి కంటెంట్ ని ఏ ఆఫ్ 0 లోకి మూవ్ చేయాలి. ఆ తర్వాత ఏ ఆఫ్ టెంపరరీలో ఉండేటటువంటి కంటెంట్ ని ఏ ఆఫ్ 1 లోకి మూవ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అంటే ఏమైంది, విచ్ ఇస్ నథింగ్ బట్ స్వాపింగ్ అయింది. సో ఫస్ట్ పొజిషన్ ని టెంపరరీలోకి మూవ్ చేసి తర్వాత సెకండ్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ లోకి మూవ్ చేసి ఆ తర్వాత టెంపరరీలో ఉండేటువంటి కంటెంట్ ని ఫస్ట్ లోకి మూవ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్. ఎప్పుడు ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ అనుకోండి సార్, సో ప్రాబ్లం ఏమీ లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే నౌ అగైన్ వీఆర్ కంపేరింగ్. సో ఈసారి ఏ ఆఫ్ 1 లో ఉండేటటువంటి కంటెంట్ ని ఏ ఆఫ్ 2 తో కంపేర్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే వదిలేయాలి సార్. ఐఎమ్ సేయింగ్ రివర్స్. సో కండిషన్ కనుక ట్రూ అయితే వదిలేయాలి, లేకపోతే స్టాప్ చేయాలి సార్. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే బై మిస్టేక్ ఇక్కడ నేను ఎగ్జామ్ తీసుకున్నాను కాబట్టి సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే రైట్, సారీ. సో ఈ కండిషన్ అనేటువంటి ట్రూ కాదు సార్, సారీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఫాల్స్. కండిషన్ ట్రూ అయితే అది ఇంటర్చేంజ్ అవ్వాలి. కండిషన్ ఇంకా ట్రూ కాలేదు అనుకోండి సార్, స్టాప్ అవ్వాలి. సో అదే ఇన్ కేస్ ఆఫ్ ఈ ఇందాక చెప్పినటువంటి కండిషన్ కనుక ట్రూ అవ్వాలి అనుకుంటే ఏమవుతుంది సార్ అని అడిగితే డోంట్ యూజ్ దిస్ లెస్ దాన్ సింబల్.
ఈ లెస్ దాన్ సింబల్ యూజ్ చేయకుండా ఏం వాడతాం సార్ అని అడిగితే, సపోజ్ ఇఫ్ ఐ యూజ్ గ్రేటర్ దాన్ సింబల్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? అంటే ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ యూజ్ చేశాను కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. సపోజ్ గ్రేటర్ దాన్ యూజ్ చేయకుండా ఉన్నాం అనుకోండి సార్, అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ లెస్ దాన్ ప్లేస్ లో ఐఎమ్ ఇన్సర్టింగ్ గ్రేటర్ దాన్ యూజ్ చేద్దాం. సో గ్రేటర్ దాన్ యూజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. సో గ్రేటర్ దాన్ కనుక యూజ్ చేసినట్లయితే నౌ ద కండిషన్ ఇస్ ట్రూ. లెస్ దాన్ యూజ్ చేస్తే కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అడిగితే 15 అనేటటువంటిది 5 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి, సో ఇందాక చెప్పినటువంటి కండిషన్ ఏదైతే ఉందో దట్ మీన్స్ 15 ఇస్ గ్రేటర్ దాన్ 5 అనేటువంటిది అవుతుంది కాబట్టి దెన్ అప్లై ద కండిషన్. సో ఏంటి, సేమ్ ఈ 15 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఇక్కడికి రావాలి, ఈ 5 అనేటటువంటిది ఈ పొజిషన్కి వెళ్ళాలి, అండ్ ఈ 15 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఈ పొజిషన్లోకి రావాలి. అండ్ రైటింగ్ ద కండిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ 0 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది యాప్ 1 లో ఉండేటటువంటి కంటెంట్ కన్నా ఎక్కువ అయితే, ఇందాకేమన్నామంటే లెస్ దాన్ అన్నాం సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ లెస్ దాన్. సో నవ్ ఐఎమ్ సేయింగ్ దిస్. సో దిస్ ఇస్ ద కండిషన్. సో గ్రేటర్ దాన్ కనుక అయినట్లయితే ఏమవుతుంది సార్ అని అడిగితే స్వాప్ అవుతుంది. సో లెస్ దాన్ పెడితే ఏమవుతుంది అనేటటువంటి దాన్ని మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఏమైతుంది అడిగితే గ్రేటర్ దాన్ యూజ్ చేసినప్పుడు స్వాపింగ్ జరుగుతుంది. సో సెకండ్ వన్, నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది సార్ అడిగితే, ఈసారి AF1 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది AF2 లో ఉండేటువంటి కంటెంట్ తో మ్యాచ్ చేయాలి. సో దట్ మీన్స్ ఈసారి ఏమైంది సార్ అడిగితే, నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15? AF1 అంటే 15 సార్, ఎందుకు అని అడిగితే స్వాపింగ్ జరిగింది. సో దట్స్ వై, సో 15 అనేటటువంటిది, సో దట్స్ వై ఐఎమ్ అగైన్ చెకింగ్ ద కండిషన్. ఈ 15 అనేటటువంటి వాల్యూ అనేటటువంటి దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాం సార్ అని అడిగితే, AF2 లో ఉండేటటువంటి కండిషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 19 తో కంపేర్ చేస్తాం సార్. కండిషన్ ట్రూ అని అడిగితే కండిషన్ ఫాల్స్. కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే స్వాప్ చేయాలి. కండిషన్ కనుక ఫాల్స్ ఉంది అనుకోండి సార్, జస్ట్ లీవ్ ఇట్, వదిలేసేయచ్చు, ప్రాబ్లం లేదు. అగైన్ నెక్స్ట్ వన్, సో ఈసారి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, AF2 లో ఉండేటటువంటి కండిషన్ అనే వాల్యూని AF3 తో కంపేర్ చేయాలి. అంటే ఈసారి 19 అనేటటువంటి వాల్యూని గ్రేటర్ దాన్ 23 తో కంపేర్ చేస్తాం. సో కండిషన్ ట్రూనా అండి? ఆబ్వియస్లీ కండిషన్ ఫాల్స్. సో లీవ్ ఇట్, నో చేంజెస్. నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఈసారి AF3 లో ఉండేటటువంటి కంటెంట్ ని AF4 లో ఉండేటటువంటి కంటెంట్ తో మ్యాప్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ సే AF3 లో ఉండేటటువంటి కంటెంట్ ఎంత అని అడిగితే 23 అండి, ఈజ్ గ్రేటర్ దాన్ 21 అయ్యిందా అని అడిగింది. ఒకవేళ కనుక అయ్యింది అని అనిపించింది అనుకోండి సార్, సో అప్పుడు ఏం జరగాలి సార్ అడిగితే, యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టుగానే స్వాపింగ్ జరగాలి. సో స్వాపింగ్ జరగాలి ఇన్ ద సెన్స్ ఏమవుతుందని అడిగితే, AF3 లో ఉండేటటువంటి కంటెంట్ తీసుకొచ్చి ఫస్ట్ టెంపరీ అనే వేరియబుల్ లో ప్లేస్ చేయాలి. ఆ తర్వాత AF4 లో ఉండేటటువంటి కంటెంట్ ని AF3 లో ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ఈ టెంపరీలో ఉండేటటువంటి కంటెంట్ ని AF4 పొజిషన్ లో ప్లేస్ చేయాలి. సో ఎప్పుడు అని అడిగితే, if we are giving the condition is true. If the given condition కనుక ఫాల్స్ అయింది అనుకోండి సార్, అసలు గొడవే లేదు. సో లీవ్ ఇట్ యాజ్ యూజువల్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అయితే ఉందో అలా వదిలేస్తారు. ఒకవేళ కనుక ఆ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే స్వాప్ అనేటటువంటి కండిషన్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇచ్చినటువంటి కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి సార్, చేసేది ఏంటి? ఓకే, సో ఇందాక సపోజ్ ఇందాక వెరీ ఫస్ట్ క్లాస్ వెరీ ఈ క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను ఏంటి అని అడిగితే, AF0 ని AF1 తో కంపేర్ చేస్తే సో ఈ విధమైనటువంటి సీక్వెన్స్ వచ్చింది. సపోజ్ అలా కాకుండా లెస్ దాన్ పెట్టినట్లయితే, సో లెస్ దాన్ పెడితే ఏమవుతుంది సార్ అని అడిగితే, సింప్లీ సే ఈ ఎలిమెంట్స్ అనేటటువంటివి అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి ప్రస్తుతానికి, అంటే 5, 15, 19, 21, 23 అని. సపోజ్ ఆ విధంగా కాకుండా ఈ గ్రేటర్ దాన్ ప్లేస్ లో కనుక నేను లెస్ దాన్ పెట్టినట్లయితే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, మొత్తం ఎలిమెంట్స్ కనుక అంతా సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత whatever the elements we are having the highest value that should be kept into the 0th position. అంటే ఈ 5 ప్లస్ లో 23 అంటే which is nothing but ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో వచ్చినప్పటికి ఈ పొజిషన్ లో ఉంటే ఆబ్వియస్ గా నేను ఈ గ్రేటర్ దాన్ ప్లేస్ లో కనుక నేను లెస్ దాన్ పెట్టినట్లయితే ఆఫ్టర్ లూపింగ్ అంటే ఇవన్నీ సార్ట్ అవుట్ అయిన తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే దిస్ షుడ్ బికమ్స్ టు రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే ఏమవుతుంది అని అడిగితే, ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ 23 వస్తుంది, ఆ తర్వాత 21 వస్తుంది, అండ్ నెక్స్ట్ వన్ యాజ్ యూజువల్ గా 19, ఆ తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్ గా 15 వస్తుంది, అండ్ లాస్ట్ వన్ 5 అనేటువంటి ఎలిమెంట్ వస్తుంది. ఎప్పుడు అని అడిగితే, ఇఫ్ వి కంపేర్ ఏ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని అప్లై ద కండిషన్ ఏ ఆఫ్ 0th ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని లెస్ దాన్
ఏ ఆఫ్ 1 అంటే గ్రేటర్ దాన్ ప్లేస్ లో నేను లెస్ దాన్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసి కనుక రాసినట్లయితే, సో ప్రతిసారి నేను లెస్ దాన్ అనేటువంటి కండిషన్ కనుక అప్లై చేసి కనుక నేను రాసాను అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఆల్ ద ఎలిమెంట్స్, ఐ మీన్ ఆల్ ద లూపింగ్స్ అనేటటువంటి మొత్తం తిరిగేసిన తర్వాత, లూప్ మొత్తం తిరిగిన తర్వాత ఫైనల్ గా తేరేటటువంటి వాల్యూస్ ఎలా ఉంటాయి అని అడిగితే ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. అదే గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ లోకి వెళ్తుంది, లెస్ దాన్ యూజ్ చేసినట్లయితే ఏమైతుందంటే డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. సో దట్ ఈస్ ద సీక్వెన్స్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. సో దీన్ని మనము ప్రోగ్రామింగ్ లో కనుక యూజ్ చేసినట్లయితే, సో దిస్ ఇస్ ద బబుల్ చార్ట్ అండి. ఈ బబుల్ చార్ట్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇందా చెప్పాం కదా, దిస్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఈజీ టు, బట్ కాకపోతే ఏంటంటే టైం కన్స్యూమింగ్. ఎందుకు అని అడిగితే ప్రతిసారి ఎలిమెంట్ అనేటువంటి దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ హియర్. ఇక్కడ ఏమైందని అడిగితే అదే చెప్తాం. సో ఇందులో ఏమైందని అడిగితే ఇన్ దిస్ టైప్, సో కంపేర్ 2 సక్సెసివ్ ఎలిమెంట్స్ అండ్ కంపేర్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ స్వాపింగ్ ఈజ్ డన్. సో రెండు సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ అనేటువంటి దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇచ్చిన కండిషన్ కనుక మ్యాచ్ అయింది అని అడిగితే దెన్ స్వాప్. సో ద స్టెప్ బై స్టెప్ ఎంటైర్ అరే ఎలిమెంట్స్ ఇస్ చెక్డ్. ఏదైతే చేసుకుంటూ వెళ్ళామో అది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మనం n ఎలిమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే అది బబుల్ చార్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే n-1 పాసెస్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఫస్ట్ పాస్ లో వచ్చేటప్పటికి ఒక రకం జరుగుతుంది, సెకండ్ పాస్ లో వచ్చేటప్పటికి ఒక రకంగా జరుగుతుంది, థర్డ్ పాస్ లో వచ్చేటప్పటికి ఇంకో రకంగా జరుగుతుంది. ఆ టోటల్ కంపారిజన్స్ మొత్తాన్ని ఏమంటారు అడిగితే ఒక పాస్ అంటారు, PASS అంటారు. అంటే సపోజ్ మన ఇచ్చినటువంటి యారేలో కనుక 5 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే మొత్తం నాకు ఎన్ని పాస్ జరగాలి అని అడిగితే 4 పాసెస్ జరగాలంట. అంటే 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి సార్, ఆటోమేటిక్ గా 9 పాసెస్ జరగాలి. అలాగే 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి సార్, 99 పాసెస్ జరగాలి. సో అందుకనే చెప్తున్నాం ఇక్కడ, సపోజ్ మనం ఇచ్చినటువంటి యారేలో కనుక n ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ పాసెస్ జరగాలి సార్ అని అడిగితే n-1 నెంబర్ ఆఫ్ పాసెస్ అనేటటువంటి దాన్ని జరగాలని చెప్పి చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన అల్గోరిథం, సో దట్ ఇస్ ద కండిషన్ ఏంటి అని అడిగితే ఇక్కడ ఫస్ట్ పాస్ లో వచ్చినప్పటికి ఏంటంటే టోటల్ I అనేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి n-1 వరకు లూప్ తిరుగుతూ వెళ్ళాలి. సో J అనేటటువంటి దాన్ని కూడా ఆటోమేటిక్ గా మనం ఇచ్చినటువంటి కండిషన్ బేస్ చేసుకుని అల్గోరిథం అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఫర్ J is equal to 1 to n-p. if A of J is less than A of J-1 కనుక అయినట్లయితే స్వాప్. సో A of J లో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది గ్రేటర్ దాన్ A of J-1 కనుక అయితే, లేకపోతే A of J లో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది A of J-1 తో కనుక కంపేర్ చేసినట్లయితే తక్కువగా కనుక ఉన్నట్లయితే ఎక్కువగా, అంటే సెకండ్ ఎలిమెంట్ అనేటటువంటిది ఎక్కువ ఉండాలి, ఫస్ట్ ఎలిమెంట్ అనేటువంటిది తక్కువగా ఉండాలి. దట్ మీన్స్ A of J is greater than A of J-1 అయినట్లయితే స్వాప్ దోస్ 2 నెంబర్స్. సో ఏదైతే మనం మాట్లాడుకున్నామో అదే ఇక్కడ ప్రోగ్రామేటిక్ లో రాసుకుంటూ వెళ్ళారు. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడాలి అనుకుంటే, సో దిస్ ఇస్ ద కండిషన్. సపోజ్ నేను ఇచ్చినటువంటి అరే ఎలిమెంట్స్ అనేటటువంటిది 5, 1, 12, -5, 16 అనుకోండి సార్. ఈ 5, 1, 12, -5, 16 అనేటువంటి దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ ద అరే 5, 1, 12, -5 and 16. సో దిస్ ఇస్ అన్ అన్సార్టెడ్ ఎలిమెంట్. నౌ వీఆర్ కంపేరింగ్. సో ఎలా చేస్తామని అడిగితే సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ఆఫ్ 0 లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఈ ఆఫ్ 1 లో ఉండేటటువంటి కంటెంట్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ అయినప్పుడు ఆ రెండు కనుక కండిషన్ మ్యాచ్ అయితే ఆబ్వియస్ గా ఈ 1 అనేటటువంటిది ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళాలి, అలాగే ఈ 5 అనేటటువంటిది సెకండ్ పొజిషన్ లోకి రావాలి, దెన్ సెకండ్ పొజిషన్ లోకి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది సార్ అని అడిగితే దీన్ని మళ్ళీ ఈ 5 ని 12 తో కంపేర్ చేస్తాం. ఎస్, కండిషన్ కనుక ట్రూ అయితే ఓకే, కండిషన్ కనుక ఫాల్స్ అయితే లీవ్ ఇట్, వదిలేసారు. సో ప్రస్తుతానికి 5 చిన్నది 12 పెద్దది కాబట్టి వదిలేస్తారు, నో చేంజ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఈ నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ని ఫోర్త్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తారు. థర్డ్ ఎలిమెంట్ ని ఫోర్త్ ఎలిమెంట్ తో కనుక కంపేర్ చేసింది అనుకోండి సార్, సో ఆబ్వియస్ గా ఇక్కడ కూడా ఇది ఎక్కువగా ఉంది కాబట్టి, సో ప్రాబ్లం ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అంటే థర్డ్ ఎలిమెంట్ ఎక్కువ ఫోర్త్ ఎలిమెంట్ తక్కువ కనుక అయినట్లయితే ఆ ఫోర్త్ ఎలిమెంట్ ని థర్డ్ ఎలిమెంట్ చేయాలి, థర్డ్ ఎలిమెంట్ ని ఫోర్త్ ఎలిమెంట్ చేయాలి. దెన్ ఆబ్వియస్ గా ఇక్కడ -5 వస్తుంది సార్, ఆటోమేటిక్ 12 రీప్లేస్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ ని ఫోర్త్ ఎలిమెంట్ ని ఫిఫ్త్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాను. 12 is greater than 16 అవునా అని అడిగితే కాదు, సో ఆబ్వియస్ గా వదిలేసాను. సో ఈ విధమైనటువంటి ఈ సీక్వెన్స్ ఇదంతా జరిగేటువంటి దాన్ని ఏమంటారని అడిగితే పాస్ 1 అంటారంట. PASS పాస్ 1 అని మాట్లాడతారు. అగైన్ మళ్ళీ ద సేమ్ కండిషన్ విల్ బి రిపీటెడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండ్ పాస్. సో ఈ సెకండ్ పాస్ లో ఏమవుతుంది అడిగితే ఈ 1 అని అగైన్ మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా ఏమైందని అడిగితే
ఆఫ్టర్ ఫస్ట్ దానిలో అయితే 5 1 ఉంది. కానీ సెకండ్ టైం వచ్చినప్పటికి ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ తో కంపేర్ చేసినప్పుడు 1 ని 5 తో కంపేర్ చేస్తారు. సో 1 ని 5 తో కంపేర్ చేసినప్పుడు ఆబ్వియస్ గా కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి సార్, ఓకే కండిషన్ కనుక మామూలుగా లెస్ దాన్ కండిషన్ అనేటువంటిది కనుక అప్లై చేసాము అంటే సెకండ్ ఎలిమెంట్ అనేటటువంటిది ఆబ్వియస్ గా పెద్దది అవ్వాలి, ఫస్ట్ ఎలిమెంట్ అనేటువంటిది ఆబ్వియస్ గా చిన్నది అవ్వాలి. అలా కాకుండా ఫస్ట్ ఎలిమెంటే పెద్దది ఉంటే సెకండ్ ఎలిమెంట్ చిన్నది ఉంది అనుకోండి సార్, స్వాప్ మనం ఇచ్చినటువంటి కండిషన్ బేసిస్ అది కనుక ఓకే అయితే లీవ్ ఇట్. అగైన్ మళ్ళీ సెకండ్ ని థర్డ్ తో కంపేర్ చేస్తారు. సో కండిషన్ ట్రూ అయినప్పుడు స్వాప్ అవ్వాలి. దట్ మీన్స్ -5 అనేటటువంటి సెకండ్ పొజిషన్ లోకి వెళ్తుంది, 5 అనేటువంటిది థర్డ్ పొజిషన్ లోకి వస్తుంది. ఈ విధంగా మొత్తం జరిగితే దాన్ని 4 పాసెస్ అని మాట్లాడుతూ ఉంటారు. అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ 1 2 3 4 4 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ 2 సైడ్స్ మాత్రమే ఉన్నాయి. సో 2 అండ్ లాస్ట్ వన్ 1 అంటే ఏమవుతుంది సార్ అని అడిగితే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే 4 ఎన్ని పాసెస్ జరగాలంటే కండిషన్ మొత్తం ఎంత జరుగుతుంది అడిగితే 4 టైమ్స్, తర్వాత వచ్చేటప్పటికి 3 టైమ్స్, తర్వాత వచ్చేటప్పటికి 2 టైమ్స్, తర్వాత వచ్చేటప్పటికి 1 టైం. సో దట్స్ వై సో దిస్ ఇస్ ద కాంప్లెక్సిటీ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే బబుల్ స్టార్ట్ వచ్చేటప్పటికి n into n minus 1/2 అవుతుంది. n into n minus 1/2 అయ్యేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఆటోమేటిక్ గా 5 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే 5 into 4 divided by 2 which is nothing but 10. మొత్తం 10 టైమ్స్ కంపారిజన్స్ అనేటటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది సార్. సో దాన్ని ఇక్కడ కాంప్లెక్సిటీ ఆఫ్ బబుల్ స్టార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అబ్జర్వ్ చేయండి, కంపారిజన్స్ 10 వచ్చినాయో లేదో. సో ద కాంప్లెక్సిటీ ఆఫ్ సార్టింగ్ ఆఫ్ అల్గోరిథం డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కంపారిజన్ దట్ ఆర్ మేడ్. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేటటువంటివి అంటే మనం రాసినటువంటి సార్టింగ్ టెక్నిక్ లో ఎన్నిసార్లు కంపారిజన్స్ అనేటటువంటి దాన్ని అప్లై చేస్తున్నాం అనేటటువంటి దాని మీద ఈ కాంప్లెక్సిటీ అనేటటువంటిది బాగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తుంటారు. అంటే కంపారిజన్స్ కనుక తక్కువగా కనుక ఉందనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెస్ట్ కేస్. కంపారిజన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్స్ట్ కేస్ అంటారు. సో మీడియం గా ఉందనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యావరేజ్ కేస్ అని మాట్లాడతారు. సో బేసికలీ వెరీ ఫస్ట్ క్లాస్ చెప్పాం. సో మరి మీకు గుర్తుందో లేదో. సో వాట్ యూ మీన్ బై హౌ టు క్యాలిక్యులేట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ అల్గోరిథం అని అడిగితే బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ బెస్ట్ కేస్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ కనుక తక్కువలో కనుక మనకి ఎలిమెంట్స్ కనుక సార్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెస్ట్ కేస్ అని మాట్లాడతారు. అలా కాకుండా ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేటటువంటి ఎక్కువ కంపారిజన్స్ కనుక చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్స్ట్ కేస్ అని మాట్లాడతారు. సో మీడియం గా కనుక ఉంటే దాన్ని యావరేజ్ కేస్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ అల్గోరిథం రాసేటప్పుడు ఎంత బాగా రాశారు అనేటటువంటి దాని మీద ఈ కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇక్కడ ఎవరు ఎన్నిసార్లు ఎలా రాసినా సరే ఇది మాత్రం మారదండి. సో కాంప్లెక్సిటీ ఏంటి అని అడిగితే n into n minus 1/2 అండి. అంటే టోటల్ మనం 5 ఎలిమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే 5 into 5 minus 1 4 divided by 2 which is nothing but 10 comparisons జరగాలి. వచ్చిన వాళ్ళని చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపారిజన్, దిస్ ఇస్ సెకండ్ కంపారిజన్, థర్డ్ కంపారిజన్, ఫోర్త్ కంపారిజన్, 4. Again here first comparison, second comparison, third comparison, 3, 4 plus 3 7. Again మళ్ళీ comparison. So 1 and as well as 2 comparisons. Here 1 comparison. అంటే 4 3 2 1 total comes to 10 అవుతుంది సార్. So that's why which is nothing but n into n minus 1/2. దాన్ని సింపుల్ గా O of n square అని మాట్లాడటం జరుగుతుంది. సో ఈ మూడింటి యొక్క కాంప్లెక్సిటీ ఏంటి అని అడిగితే O of n square అనేటటువంటిది కామన్ సార్. బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు. మీరు అడగచ్చు సార్ ఇది మారుతుందా సార్ అని అడగచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద అల్గోరిథం యొక్క కంపారిజన్స్ బట్టి అది బెస్ట్ కేసా, వర్స్ట్ కేసా, యావరేజ్ కేస్ అనేటటువంటి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి బెస్ట్ కేస్ కానీ, వర్స్ట్ కేస్ కానీ, యావరేజ్ కేస్ కానీ 3 ఈక్వల్ గా ఉంది కాబట్టి సింప్లీ సే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అని అడిగితే O of n square అని చెప్పడం జరుగుతుంది. వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ హియర్ అప్ టు నో. సో దాన్ని నేను ప్రోగ్రామెటిక్ లో కనుక మార్చుకుంటే దెన్ ఇట్ షుడ్ బి లుక్స్ లైక్ దిస్. సో ఇందులో ఏమైందని అడిగితే యాజ్ యూజువల్ గానే బబుల్ చార్ట్ అని చెప్పి తీసుకున్నాను సార్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాను, బాగుంది. ఇక్కడ ఒక యారేని డిఫైన్ చేసుకున్నాను. ఈ యారేలో నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ యారే యొక్క ఎలిమెంట్స్ ని డిఫైన్ చేస్తాము. సో బిఫోర్ ఆ ఎలిమెంట్స్ అనేటువంటిది స్టార్ట్ చేయక ముందు ఆ యారేలో ఉన్నటువంటి కంటెంట్ చూపిస్తున్నాను. తర్వాత బబుల్ సార్ట్ ఆఫ్ అని చెప్పేసి యారేని ఫంక్షన్ రాస్తున్నాను సార్. ఈ ఫంక్షన్ కి ఏ అనేటటువంటి యారేని పంపిస్తున్నాను. పంపించిన తర్వాత ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పేసి మళ్ళీ ఎలిమెంట్స్ అనేటువంటి దాని మొత్తాన్ని ప్రింట్ చేస్తాను. యాక్చువల్ గా దిస్ ఇస్ ద బబుల్ సార్ట్ టెక్నిక్. సో బబుల్ సార్ట్ యొక్క టెక్నిక్ లో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే యారే యొక్క ఎలిమెంట్ అనేటటువంటి ఉంటుంది 0th పొజిషన్ నుంచి n ఎలిమెంట్స్ వరకు తిరుగుతూ ఉండాలి.
i ప్లస్ ప్లస్ అంటే 5 టైమ్స్ తిరుగుతూ ఉండాలి. ఈసారి అగైన్ మళ్ళీ ఇంటర్నల్ గా లూప్ జే అనేటటువంటి లూప్ తీసుకుని కంపేర్ చేస్తున్నాను. ఏ ఆఫ్ జేలో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది ఏ ఆఫ్ జే ప్లస్ 1 కనుక మ్యాచ్ అయితే ఐ మీన్ కండిషన్ కనుక ట్రూ అయితే స్వాప్ అవ్వాలి. సో వాట్ ఎవర్ ద కండిషన్ అంటే నేను ఎప్పటివరకు ఏదైతే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నానో దాన్నే కనుక నేను ప్రోగ్రామేటిక్ లో కనుక రాసినట్లయితే ఇలా వస్తుంది. సో ద సేమ్ ఇది వస్తుందో రాదో చెక్ చేయడానికి ఐఎమ్ కాపీయింగ్ ద సేమ్ ప్రోగ్రామ్. సో కాపీ అండ్ గో విత్ నోట్ ప్యాడ్. ఈ నోట్ ప్యాడ్ లోకి వచ్చి నేను కంపేర్ చేస్తున్నాను సార్. సో దిస్ ఇస్ ద వన్ ఫస్ట్ వన్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ దీన్ని కాపీ అండ్ నోట్ ప్యాడ్ లోకి వచ్చి పేస్ట్ చేశాను. ఇక్కడ ఏం జరిగింది సార్ అడిగితే అప్ టు నౌ ఇక్కడ వరకు ఉండేటటువంటి దాన్ని సో దిస్ ఈస్ ఫర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, దిస్ ఇస్ మై క్లాస్ అండ్ బబుల్స్ ఆటో, ఇది మెయిన్, దిస్ ఈస్ బిఫోర్ సార్టింగ్, ఇక్కడ ఇది మాత్రమే దిస్ ఇస్ ఫంక్షన్ అండి. ఆ తర్వాత ఇది ఆఫ్టర్ సార్టింగ్ ప్రింట్ చేయడానికి రాసినటువంటి కోడింగ్ అండి. సో మెయిన్ ఇక్కడతో క్లోజ్ చేస్తాను. సో దిస్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ as దిస్ ఇస్ క్లోజింగ్ అండ్ యాక్చువల్ బబుల్ సార్ట్ అనేటువంటి స్టార్ట్స్ హియర్. ఇది మెయిన్ యాక్చువల్గా సార్టింగ్. సో ఎప్పటికప్పుడు ప్రతిసారి కంపేర్ చేసుకుంటూ వెళ్ళి అది కండిషన్ కనుక మ్యాచ్ అయితే స్వాప్ అవ్వాలి. సో దాని ప్రకారం కండిషన్ చెక్ చేసుకుంటుంది, స్వాప్ చేస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, స్వాప్ చేస్తుంది, దాని ప్రకారం జరుగుతుంది. సో దీన్ని వర్క్ చేయాలి కాబట్టి యాజ్ యూజువల్గానే కాపీ చేసాము. సేవ్ చేయాలి కాబట్టి ఇదిగోండి సేవ్ చేస్తున్నాను సార్. ద సేమ్ ప్రొసీజర్ జావా ప్రోగ్రామ్స్ డేటా స్ట్రక్చర్స్లోనే బబుల్ సార్ట్ డాట్ జావాతో సేవ్ చేశాను. రైట్, it should be saved with the name of bubble sort. Now we are compiling the program. So command prompt open chesamu as usual. So D drive. So D drive loki vachin tarvata ikkada actual ga cd java programs 1. So indulo again malli cdds ikkada compile cheyali kabatti java c bubble sort.java annanu. Right, it should be compiled. ప్రోగ్రామ్ లో కనుక మిస్టేక్స్ కనుక ఏమి లేకపోతే కంపైల్ అయింది. సో నా ప్రోగ్రామ్ లో ఏమి ఎర్రర్స్ లేవు కాబట్టి మొమాటోలో కూడా కంపైల్ అయిందండి. సో నౌ వి ఆర్ రన్నింగ్. సో జావా బబుల్ సార్ట్ అని చెప్పాను. ఎప్పుడైతే జావా బబుల్ సార్ట్ అన్నానో ఆటోమేటిక్గా నేను ఇచ్చినటువంటి అరే ఎలిమెంట్స్ బిఫోర్ సార్టింగ్ చూపిస్తుంది, ఆ తర్వాత ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పేసి సార్టింగ్ ఎలిమెంట్స్ చూపిస్తుంది. సో బిఫోర్ సార్టింగ్ వచ్చినప్పుడు చూడండి సార్, ఇక్కడ అరే బిఫోర్ సార్ట్ బబుల్ సార్ట్ అని చెప్పేసి నేను ఏవైతే ఎలిమెంట్స్ ఇచ్చానో 5, 9, 35, 45, 150 ఏదైతే ఉందో అదే చూపిస్తుంది. ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పేసి అరే అనేటువంటి మొత్తం స్టార్ట్ అవుతుంది. సో చెప్పాం కదా, సపోజ్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ తీసేసి లెస్ దాన్ పెట్టాను. సో లెస్ దాన్ పెట్టినట్టయితే మరి నేను చెప్పింది జరిగిందో లేదో చెక్ చేద్దాం సార్. అగైన్ వి గో విత్ దిస్, సేవ్ చేసాము, ఫైల్లోకి వచ్చి సేవ్ చేసాము అండ్ హియర్ కమ్ బ్యాక్ హియర్. సో నౌ వి ఆర్ కంపైలింగ్. సో అగైన్ మళ్ళీ కంపైల్ చేశాను, ఈసారి రన్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా చూడండి సార్, ఇందాక దానికి దీనికి తేడా వచ్చింది. సో ఎలిమెంట్స్ అనేటటువంటిది బిఫోర్ స్టార్టింగ్ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ అనేటువంటివి కామన్గా ఉంటాయి, కానీ ఆఫ్టర్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఏమైంది సార్ అని అడిగితే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. వెరాస్ కమ్స్ టు ఇక్కడ వచ్చేటప్పటికి డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. అంటే లెస్ దాన్ని గ్రేటర్ దాన్ని కనుక నేను లెస్ దాన్ చేసినట్లయితే అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సార్టింగ్ అనేటువంటి మాత్రం కన్ఫర్మ్గా జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ ఈ బబుల్ సార్ట్లో మెయిన్ నేర్చుకోవాల్సిన ఏంటి అని అడిగితే సార్టింగ్ ఎప్పుడు సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ కండిషన్ ఫర్ ద బబుల్ సార్ట్. సో ఐ థింక్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఆర్ అదర్వైజ్ విల్ స్టాప్ ద సెషన్. ఏమో అర్థమైందా అని చెప్పింది? సార్ వినపడతలా? నేను చెప్పిన ఏదైతే కండిషన్ చెప్తున్నానో అంటే బబుల్ సార్ట్ ఏదైతే ఉందో బబుల్ సార్ట్ అర్థమైంది. ఎందుకని అడిగితే కంపల్సరీగా ఈ సార్టింగ్ అండ్ సెర్చింగ్ టెక్నిక్స్ అనేటువంటి లాస్ట్ యూనిట్ లో డెఫినెట్ గా క్వశ్చన్ ఉంటుందండి. సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ లో క్వశ్చన్ లేకుండా పేపర్ అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకోండి సార్ దానిలో. ఎందుకంటే 5th యూనిట్ ఉన్నటువంటిదే సార్టింగ్ అండ్ సెర్చింగ్ టెక్నిక్స్. మనకు ఉండేటటువంటివి 4-5 సెర్చింగ్ టెక్నిక్స్, సార్టింగ్ టెక్నిక్స్, 2 సెర్చింగ్ టెక్నిక్స్. ఆ 2 సెర్చింగ్ టెక్నిక్స్ నేను ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాను, లీనియర్ సెర్చ్ యాజ్ వెల్ యాజ్ బైనరీ సెర్చ్. అండ్ హియర్ ద ఫస్ట్ సార్టింగ్ టెక్నిక్ ఈజ్ ఓవర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బబుల్ సార్ట్. అర్థం చేసుకోవడం చాలా ఈజీ అండి. బట్ మనకు కనుక ప్రోగ్రామ్ కరెక్ట్ గా అర్థమైంది, అలగతం అనేటువంటిది కరెక్ట్ గా అర్థమైంది అంటే వీ కెన్ ఈజీలీ రైట్.
అండ్ రికార్డులో రాసేటప్పుడు కూడా చెప్పాను కదా ఇందాక, సో మీరు రాసినటువంటి ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కంటిన్యూషన్ గా బబుల్స్ బైనరీ సెర్చ్ రాయండి. బైనరీ సెర్చ్ తర్వాత బబుల్ సార్ట్ ని యాడ్ చేసుకోండి. అర్థమైందా ఓకే సార్. అమ్మా? మొత్తం ఎన్ని Okay, ప్రోగ్రామ్స్ sir. మొత్తం ఎన్ని ప్రోగ్రామ్స్ అయినాయి ఇప్పటి వరకు? స్టాక్ యూజ్ 8 అవుతాయి, 8 7 అవుతాయి. 8 సార్. బైనరీ సెర్చ్ కూడా యాడ్ చేయమన్నారుగా. బైనరీ సెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బబుల్ సార్ట్. అయితే 8 సార్ టోటల్. అంటే ప్రీవియస్ గా 6, ఇప్పుడు ఒక 2 8 అంతేనా? అంతే సార్. రైట్ అమ్మా, ఓకే. విల్ గో విత్ 13. ఆల్రెడీ అయిపోయిన తర్వాత దీని మొత్తం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ డైలీ షేర్ చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇవాళ కూడా షేర్ చేస్తాను. మీకు ఏదైనా ఫర్దర్ గా డౌట్ ఆ రెఫరెన్స్ కనుక ఉంది అనుకుంటే యూ క్యాన్ సీ దట్ వీడియో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అది అటెండెన్స్ చేస్తున్నారు చూపించలేదంట. I think my screen is visible to you. కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. కనిపిస్తుంది సార్. Okay. So లక్ష్మీ ప్రియా మనకి దుర్గా ప్రసాద్ రాలేదు, పవన్ రాలేదు, ఉమాశంకర్ రాలేదు, అగ్ని ఓకే, లక్ష్మీ ప్రియ ఓకే, భార్గవి కూడా రాలేదు, పవిత్ర ఓకే, వెంకటేష్ సార్ వచ్చి Absent, sir. వెళ్ళిపోయాడు సార్ వెంకటేష్. ఏంటమ్మా? వచ్చి వెళ్ళిపోయాడు సార్ మళ్ళీ. ఓకే డన్. అయితే సో టోటల్ 6 మెంబర్స్ అంతే కదా? సరిపోయిందా? చెక్ చేసుకున్నారు కదా? ఎనీ మిస్టేక్ ఇక్కడ? ఓకేనా? 24వ తారీఖు సరిపోయిందా? 5 members కదండి. వెంకటేష్ వచ్చి వెళ్ళిపోయాడు కదా? పవిత్ర చెప్తుంది కదా? అవును సార్, వెంకటేష్ వచ్చి అదే వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి సో అందుకనే నేను ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.